నేపాల్లో మరోసారి మెరుపు వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. అయితే ఇదేమీ వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా చోటు చేసుకున్న విధ్వంసం కాదు. లోతుగా పరిశీలించి చూస్తే విపత్తుల ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న దేశంగా నేపాల్ను మార్చిన రెండు దిగ్విషయాల కలయిక వల్ల ఈ వరదలు సంభవించింది. హిమాలయాలు వేడెక్కుతుండటం వల్ల అస్థిర ప్రదేశాల్లో నీరు నిలిచిపోతుండటం, రెండు టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టడంతో హిమాలయ శ్రేణి ఇంకా నిర్మితమవుతుండటంతో వరదలు వచ్చాయని తెలుస్తోంది. నేపాల్లో మెరుపు వరదలను ఇన్లాండ్ సునామీగా చెప్పవచ్చు. ఇలాంటి సునామీల ముప్పు నేపాల్కు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. నేపాల్ను ముంచెత్తుతున్న ఇన్లాండ్ సునామీలు. హిమాలయాల్లో ఏం జరుగుతోంది? నేపాల్ ప్రతిసారి సునామీలు తప్పవా? హిమనదీయ సరస్సులు ఎందుకు నీటి బాంబుల్లా మారుతున్నాయి? భూకంపాలకు వరదలకు ఉన్న సంబంధం ఏంటి? భవిష్యత్తులో నేపాల్తో పాటు భారత్ కూడా ఈ ముప్పు ఎంతవరకు ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. క్షణాల్లో ఊళ్లను ముంచెత్తే వరద, కొండలపై నుంచి విరుచుకుపడే భారీ నీటి ప్రవాహం, ఎదురొచ్చిన రహదారులు, వంతెనలు, ఇళ్లను తనతో పాటు లాక్కెళ్లే విధ్వంసం నేపాల్ను మరోసారి మెరుపు వరదలు వణికించాయి. అయితే ఇది కేవలం భారీ వర్షాల వల్ల వచ్చిన సాధారణ వరద కాదు. హిమాలయాల గుండెల్లో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న మార్పులు, కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్న భౌగోళిక ప్రక్రియ, ఆ రెండింటి కలయిక నేపాల్ను అత్యంత ప్రమాదకరమైన విపత్తుల జోన్గా మారుస్తుంది. హిమాలయాల్లో ఏర్పడే ఈ మెరుపు వరదలను కొందరు ఇన్లాండ్ సునామీ అంటే భూభాగంలో విరుచుకుపడే సునామీ తరహా విపత్తులుగా అభివర్ణిస్తున్నారు. సముద్రంలో సునామీ ఎలా ఒక్కసారిగా తీరంపై విరుచుకుపడుతుందో, పర్వతాలపై నిలిచిపోయిన అపారమైన నీటి కట్టెలు తెంచుకుంటే అదే స్థాయిలో దిగువ ప్రాంతాలపై విరుచుకుపడుతుంది. నేపాల్కు ఇలాంటి విపత్తుల ముప్పు ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. అసలు హిమాలయాల్లో అంత భారీగా నీరు ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సమాధానం వేడెక్కుతున్న హిమాలయాల్లో ఉంది. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమానీ పదాల మంచు కరిగే వేగం రెట్టింపైంది. ఇలా కరుగుతున్న మంచు నీరుగా మారి పర్వతాల మధ్యనున్న అస్థిర ప్రాంతాల్లో చేరుతోంది. క్రమంగా అక్కడ భారీ హిమానీ నదుల సరస్సులు ఏర్పడుతున్నాయి. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ సరస్సులే దిగువన నివసించే ప్రజలకు వాటర్ బాంబ్స్గా మారుతున్నాయి. మంచు, రాళ్ళు, మట్టితో సహజంగా ఏర్పడిన కట్టెల వెనుక ఈ నీరు నిల్వ ఉంటుంది. ఈ కట్ట బలహీనపడినా, హిమపాతం సంభవించినా, కొండచర్యలు విరిగిపడినా లేదా భూకంపం ఒక్కసారిగా సరస్సులోని నీరు దిగువకు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. కొన్ని గంటలు కాదు, కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఈ ప్రమాదం ఎంత పెద్దదో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2020లో విడుదల చేసిన వివరాల ప్రకారం కోషి, గండకి, కర్నాలి బేసిన్లలో ఏకంగా 3624 హిమనీ నది సరస్సులున్నాయి. వాటిలో 47 సరస్సులను ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వీటిలో 25 టిబెట్లో, 21 నేపాల్లో, 1 భారత్లో ఉంది. అంటే ప్రమాదం నేపాల్ సరిహద్దులోనే మొదలవ్వాల్సిన అవసరం లేదు. టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో హిమనీ నది సరస్సు ఉప్పొంగినా దాని ప్రభావం దిగువన ఉన్న నేపాల్పై తీవ్రంగా పడవచ్చు. గతంలోనూ నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో హిమనీ పదాలు, హిమనీ నదీయ సరస్సులకు సంబంధించి వరదలు సంభవించి వందల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్నాయి. అయితే నేపాల్కు ఉన్న ప్రమాదం ఇక్కడితో ఆగటం లేదు. ఒకవైపు హిమాలయాల్లో మంచు కరుగుతుంటే మరోవైపు అదే హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతున్నాయి. అవును, హిమాలయాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ యూరోపియన్ టెక్టోనిక్ ప్లేట్ను ఢీకొట్టడం ప్రారంభించింది. ఆ భారీ భౌగోళిక సంఘర్షణలోనే హిమాలయాలు పుట్టాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇండియన్ యురేషియన్ భూపలకాలు ఏటా సుమారు 20 నుంచి 21 మీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి. ఈ కదలిక కారణంగా హిమాలయాలు సంవత్సరానికి సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భూమిపై అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణిగా హిమాలయాలు చెబుతున్నారు. కానీ ఈ పెరుగుదలకు ఒక ప్రమాదకరమైన కోణం ఉంది. భూపలకాలు నిరంతరం ఒకదానిపై మరొకటి ఒత్తిడి పెంచుతుండడంతో భూమి లోపల అపారమైన శక్తి పేరుకుపోతుంది. అది విడుదలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నేపాల్ ఉండటానికి ఇదే ప్రధాన అంశం. ఇక్కడే రెండు ప్రమాదాలు ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల హిమానీ నదాలు కరిగి ప్రమాదకరమైన సరస్సులు ఏర్పడుతున్నాయి. మరోవైపు టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల వచ్చే భూకంపాలు ఆ సరస్సుల సహజ కట్టలను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. అంటే ఒక ప్రకృతి ప్రక్రియ నీటి బాంబులను తయారు చేస్తుంటే మరో భౌగోళిక ప్రక్రియ వాటిని పేల్చే ముప్పును పెంచుతోంది. నేపాల్లో సంభవించిన వరద విలయం వెనుక టిబెట్లో వచ్చిన భూకంపంతో హిమానీ నది సరస్సు ఉప్పొంగడమే కారణంగా చెబుతున్నారు. ఎత్తైన హిమాలయాల్లో మొదలైన ఒక పరిణామం దిగువ ప్రాంతాల్లో ఎంతటి విధ్వంసానికి దారితీయగలదో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ ప్రమాదాన్ని మరింత తీవ్రం చేస్తున్న మరో సమస్య ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు. హిమానీ నది సరస్సుల్లో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించటం, హిమపాతాలు లేదా కట్టెలు తెగే ప్రమాదాన్ని గుర్తించడం, దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యంత వేగంగా హెచ్చరికలు పంపటం,
ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కీలకం. కానీ ఇటువంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలు అన్ని ప్రమాదకర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం నేపాల్కు పెద్ద సవాల్గా మారుతుంది. హిమాలయాలు వేడెక్కుతున్నాయి, మంచు వేగంగా కరుగుతోంది, కొత్త హిమాలయ నదులు సరస్సులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో పర్వతాల కింద 2 భారీ టెక్టోనిక్ ప్లేట్ల సంఘర్షణ కొనసాగుతుంది. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న నేపాల్కు మెరుపు వరదలు ఇప్పుడు కేవలం వర్షాకాలపు సమస్య కాదు, మారుతున్న వాతావరణం, కదులుతున్న భూమి కలిసి సృష్టిస్తున్న దీర్ఘకాలిక విపత్తు. అందుకే హిమాలయాల్లో ప్రతి ప్రమాదకర సరస్సును నిరంతరం పర్యవేక్షించడం, సరిహద్దులు దాటి సమాచారాన్ని పంచుకోవటం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత కీలకం. ఎందుకంటే పర్వతంపై ఉన్న ఒక సరస్సు కట్ట తెగితే దిగువన ఉన్న ప్రజలకు స్పందించేందుకు మిగిలేది చాలా కొద్ది సమయమే. ఇక ముందు చాలా జరగకుండా ఉండేందుకు నేపాల్ ప్రభుత్వం మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పటిష్టం చేస్తేనే ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోగలమని నిపుణులు చెబుతున్నారు.